హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ తేజ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే కదా! ఇంట్లో అయితే చికెన్ కూర, ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నానండి సింపుల్‌గాని. పిల్లలైతే చికెన్ కావాలని అడిగారనమాట. చాలా రోజులైంది చికెన్ కూడా తెచ్చుకొని. ఇంకా వంటయితే స్టార్ట్ చేసేస్తామండి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సండే కదా! సండే వస్తే చాలండి ఇంకా టైము తెలీదనమాట. పని ఉంటూనే ఉంటది. ఇంకా వంటయితే స్టార్ట్ చేయాలి. ఏ టైయానికి అవుతుందో తెలీదు. ఇప్పుడెళ్లి స్టార్ట్ చేస్తాను. బగారా రైసే కావాలా? బిర్యానీ ఇలా చేయనా? బగారా రైస్. బగారా రైసా? లేకపోతే నార్మల్ రైస్ పెట్టేనా? చెప్పు. బగారా రైస్ కావాలి. సరే. ఇదిగోండి ఇప్పుడే మా హస్బెండ్ అయితే బజార్‌కెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. 1 కిలో చికెన్ అనమాట. ఇదేంటంటే పారం కోడి అంటారు కదా! ఆ చికెను కొంచెం గట్టిగా ఉంటది ఇదైతేని. కుక్కర్‌లో యేసుకుంటేనే బాగా ఉడుకుతది. ఇందులోకి బగారా రైస్ అయితే చేస్తాను నేను. చూసారు కదా! ఇప్పుడు దీన్నైతే బాగా వాష్ చేసుకోవాలి. చికెన్ అయితే ఇలా 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటానండి. చికెన్ అయితే చూసారు కదండీ! శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. కేజీ చికెన్‌కి 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఈ కట్ చేసేసుకొని అప్పుడు కూర అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. టైం అయితే చాలా అయిపోయిందండి. 12 అయిపోతుంది. ఒక గంటలో అయితే వంట అయిపోవాలి. మళ్ళీ మనిషికి ఆకలేసిందంటే ఇంక అస్సలు ఆగడు. ఒక్క నిమిషంలోనే అడుగుతాడనమాట అన్నం పెట్టేయి అని. ఇప్పుడైతే ఆటలకెళ్ళాడనమాట. వచ్చేలోగా వంట రెడీ అయిపోవాలి. ఈరోజు టిఫిన్ కూడా ఇంట్లో వేయలేదు. బయటే తీసుకొచ్చారండి. బయట తీసుకొచ్చినా అయినా పని అవ్వలేదు. ఉల్లిపాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇదంతా ఆకులు తీస్తే శుభ్రంగానే నేనేమో కొత్తిమీర కట్ చేసుకుంటాను. ప్రతి సండే అయితే మా పాప వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తుందండి. చాలా హెల్ప్ చేస్తుందండి. ఎప్పుడు చెప్పిన పని వెంటనే చేసేద్ది. అదిగో చూడండి మా పాపని ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే అల్లం బాగా చెక్కేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు అల్లం పేస్ట్ అయితే చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంది కానీ ఇంట్లో సరిపోదు అది. ఏది ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంది, అది సరిపోదని. సడన్గా వచ్చేస్తాడు అన్షిగాడు. వచ్చేసి ఆకలి ఆకలి అంటాడు. ఇప్పుడు వస్తే ఆగడం. అక్కడ చేపలు చేలోని చేపలు పడుతున్నారు కదా, ఆ చేపలు తెచ్చి బకెట్లో వేస్తాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడు అవి చిన్న చిన్న చేపలు. ఇంకా పొద్దున్నే లేగడం ఆ చేల దగ్గరే ఉన్నాడు, బోధి దగ్గర. ఇవాళ వంట అయ్యేసరికి 3 అవుతుందేమో. యాక్చువల్గా ఈరోజు అయితే పేరుపాలెం వెళ్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. ఈ సండే వెళ్దాం అనుకున్నాం కదా బీచ్కి. వచ్చే సండే వెళ్దామా? నెక్స్ట్ సండే వెళ్దాం. తేజని తీసుకెళ్ళకూడదు. వస్తావా? తేజుకి బీచ్ ఇష్టం ఉండదండి, అందుకే రానంటుంది. కేజీ చికెన్ కాబట్టి చిన్న కుక్కర్లో అయితే వేయట్లేదండి. కొంచెం పెద్ద కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇరుకైపోయినా సరిగ్గా విజిల్స్ అయ్యి రావు కదా. కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకో చిన్న కుక్కర్లోనేమో బగారా రైస్ చేస్తాను. సరిపోతుంది కదండి చిన్న కుక్కర్. సరిపోతుంది.
ఇది అయితే ఈ చికెన్ కొంచెం నాటుకోడి ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. బాగుంటుంది ఇది కూడాని. కానీ పిల్లలకేమో అది మెత్తగా ఉంటుంది కదా బ్రాయిలర్ చికెన్, అదంటే ఇష్టము. ఇది ఎప్పుడో కానీ తెచ్చుకోమన్నమాట, కొంచెం గట్టిగా ఉంటుందని. కానీ ఇదే మంచిది అంటండి దానికన్నా. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇంకా ఇది వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఉంచేసి పాతదైతే వేస్తాను. ఒక 2 స్పూన్ల దాకా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటాను. ఏం చేపలు పెట్టారా ఇప్పుడు? కూర వండాలి అయ్యి. ఓపెన్ చేయమా. చాలా పట్టేశారు. పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాడు, మళ్ళీ ఒళ్ళంతా నీసు కంపు. కన్నా నువ్వు చేసావా స్నానం? అంశు ఎన్నిసార్లు మారుస్తావు అంశు బట్టలు రోజుకి? చూడండి అలా ఉందన్నమాట. సెలవు అయితే చాలు, ఇంకా చేపలు అంటేనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కుట్టి నువ్వు కూడా పట్టావమ్మా చేపలు? పట్టావా? నీకు భయం లేదా? గ్యాంగ్ లీడర్ లీడరు అమ్మా, కుట్టి గ్యాంగ్ లీడర్ కదా నువ్వు? లీడర్ అంట. ఇప్పుడు అవి ఏం చేద్దామని నాని, అవి ఏం చేద్దామని ఊరికి. ఇదిగోండి మా కుట్టి గ్యాంగ్ లీడర్ ఇవిడ. చేపలు బాగా పట్టావా మా కుట్టి? నువ్వే పట్టించావా, నువ్వు పట్టావా? దగ్గరుండి పట్టించింది. ఆయన ఎవరు? బావా? పడ్డాయా? బాడంట. ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలైనా మగ్గాలండి. మగ్గిన తర్వాత అప్పుడు విజిల్స్ అయితే పెడతాను అనమాట. ఒక 4-5 విజిల్స్ అయితే, ఇంకా ఎక్కువే రావాలి, గమ్మున ఉడకదు అనమాట. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా చికెను. నాటుకోడి చికెన్ ఎలా ఉంటుంది సేమ్ అలాగా ఉంటుంది. ఇదిగోండి చికెన్ అయితే కొంచెం మగ్గింది కదా, ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఇలాగే మగ్గబెట్టుకుని ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. మళ్ళీ ఎక్కువ ఘాటైనా తిన్నారు కదా పిల్లలు అనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఏంటి గ్రేవీగా ఉండాలా, దగ్గరకంటా చిక్కగా ఉండాలా? గ్రేవీగా అంటే ఇష్టమా? బగారా రైస్లోకి గ్రేవీలా ఉంటే బాగుంటుందా? దమ్ బిర్యానీ చేసుకోవాలి ఒకసారి. దమ్ బిర్యానీ చేయలేదు కదా మనం, ఒకసారి ట్రై చేద్దాం అనుకోండి. ఇంతవరకు చేసేవాళ్ళము, మళ్ళీ మానేసాం కదా. ఇప్పుడు కారం అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు గరం మసాలా అయితే పట్టాను అనమాట. ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ అయితే వేసుకుంటాను గరం మసాలా.
ఇదిగోండి ఉప్పు కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. సరిపోకపోతే ఉడికిన తర్వాత కొంచెం వేసుకుంటాను. ఒక గ్లాసు ఫుల్గా అయితే వాటర్ వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ అయినా వేయించాలి. ఇదిగోండి చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది. ఇక్కడేమో బగారా రైస్ చేశాను. చిన్న కుక్కర్లో చేశాను. విజిల్ పెట్టలేదు, ఎక్కువైపోయింది అనమాట. ఇంక అందుకని ఇలా మగ్గ పెట్టేశాను. భలే వచ్చింది పొడి పుల్లాడుతని ఇలా మగ్గ పెట్టేసాను. పిల్లలిద్దరికి అరిటాకు ప్లేట్లు అనమాట. వీళ్ళిద్దరికి ఇందులోనే పెడుతున్నానండి. మా అంశుకేమో బాగా చికెన్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేమో. అంత మాటలో చికెన్ ఉండవా అని అడుగుతాడు. మా తేజుకి కూడా ఇష్టమే చికెను. ఎక్కువ మా అంశుకి ఇష్టం నాన్ వెజ్ అంటే తేజు కన్నా. ఎటు పెట్టి తేజు. నిమ్మకాయ ఉల్లిపాయ అంశు నీకు తేజు ఆనియన్ అయినా. పిల్లలతో పాటు నేను కూడా టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉందో. వేడి వేడి బగారా రైస్. మీరు అడిగినట్టే గ్రేవీగా ఉండేనా? మీరే. తిన్నావా అంశు? అసలు కాలుతుందా? ఎక్సలెంట్ అంట. మార్చాడు, డైలాగ్ మార్చాడు. నీకు ఎలా అనిపించింది? బాగుందా? తిన్నావా? నేనైతే టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉందో. సేమ్ నాటుకోడిలాగా ఉంది. బాగుంది బగారా రైస్. ఇంకా నాటుకోడి చికెను. నాటుకోడి కాదులేండి, అదే ఫారెన్ కోడి అంటారు కదా, అది బాగుంది టేస్ట్ అయితే. ఆనియన్స్ ఇంకా పెరుగు చట్నీ కూడా చేశాను. ఆనియన్స్ చేయలేదు, కట్ చేశాను.